పచ్చ మీడియా రాతలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. సీఎం కార్యాలయానికి ప్యాంట్రీ కోసం తెచ్చిన కంటైనర్పై కూడా దుష్ప్రచారం చేయటం తగదన్నారు. అసలు కంటైనర్ మాఫియా ఎవరు నడిపారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో గెలవలేని నాయకుల మాటలను వైఎస్ఆర్సీపీ పట్టించుకోదని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈనాడు పేపరు ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆఫీసు స్టేషనరీయో ఏదో కంటైనరు సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చింది. సీఎం గారి క్యాంప్ ఆఫీసే అధికార ఇదిగా గత 5 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్నారు. ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. ఏదైనా స్టేషనరీ సామాన్ తీసుకొచ్చారు. ప్యాంట్రీకి రెగ్యులర్గా ప్యాంట్రీ సామాన్ వస్తుంటాయి. దాన్ని కూడా ఎలక్షన్ టైంలో ఏదో మనం కంటైనర్లో డ్రగ్స్ తీసుకొచ్చి విశాఖపట్నం చేసామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ తెప్పించింది వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళే. ఇవన్నీ వాళ్ళ దుష్ప్రచారంలో భాగంగానే ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసే దాంట్లో భాగంగానే ఏం చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు.